ఆ చెట్టు ఏంటి? బాబా గారికి దాని కిందే జ్ఞానోదయం అయింది. అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి, అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలున్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయనా. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయనా. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దూకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగను. తిరిగేసా. నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. అంతా మీ అదృష్టం. మొదటిసారి బాబా దర్శనం జరిగింది. మిస్టర్ రఘు, రేపు చైనా వెళ్తున్నాను కదా, వైఫ్ లగేజ్ ప్యాక్ చేసిన లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఓకే సార్, చేసుకోండి. అర్రే, నా ఫోన్ మర్చిపోయి టేబుల్ మీద వదిలేసానే. ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, ఇంటికి ఫోన్ చేయాలి. తీసుకోండి సార్. లక్కీ సార్, మీరు మీ ఆవిడ మీ లగేజ్ సర్ది పెడుతున్నారు. ఏంటిది? నా వైఫ్ నెంబర్ కి డయల్ చేస్తే జిఎఫ్ అని వస్తుంది. అవునా? జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండేగా సార్. గోల్డెన్ ఫ్లవర్ సార్. గోల్డెన్ ఫ్లవరా? స్వర్ణ పుష్పం, గోల్డెన్ ఫ్లవర్. నా వైఫ్ నెంబరు నువ్వెందుకు సేవ్ చేసుకున్నావు? ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుందని సేవ్ చేశాను. ఏంట్రా అవసరం? ఏంటి ఉపయోగపడేది? మీకు అవసరం అయితే ఉపయోగపడుతుందని సేవ్ చేశానని చెప్పాను. అందుకని నా వైఫ్ నెంబర్ నన్ను అడగకుండా ఎందుకు సేవ్ చేశావు? నా చెల్లి నెంబర్ సేవ్ చేసుకోవడానికి మిమ్మల్ని ఎందుకు అడగాలి సార్? వీడేమో అనితా మేడం అమ్మ లాంటిది అంటున్నాడు, ఈ ఎదవేమో నా పెళ్ళాం స్వర్ణ పుష్పాన్ని సొంత చెల్లెలంటున్నాడు. వీళ్ళ ఫేస్ కట్లు చూస్తూ ఉంటే అంత మంచోళ్ళలాగా కనపడటం లేదే. సార్, మీరు మైండ్ వాష్ అనుకుని బయటకు మాట్లాడేస్తున్నారు. సారీ రఘువరన్, సారీ మను. కెన్ ఐ గో? పర్లేదు సార్, రండి. పర్లేదు. థ్యాంక్ యూ. ఇక్కడే ఎక్కడ ఉండాలి? కింద ఉందా, పైన? అసలు ఏం కావాలి? yes sir, yeah. మే హెల్ప్ యూ అని వాళ్ళు అడగాలి, మనం కాదు. చెప్పండి సార్. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఎక్కడ? కమ్యూనిటీ హాలా? కమ్యూనిటీ హాల్ కాదు, కాన్ఫరెన్స్ హాల్. అదే కాన్ఫరెన్స్ హాల్. ఓ, కాన్ఫరెన్స్ హాలా? సార్ గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. వెల్కమ్ అని వాళ్ళు అనాలి, థ్యాంక్స్ అని మనం చెప్పాలి. ఆ అమ్మాయికి పెళ్ళైందని కనుక్కోవడానికి ఇంగ్లీష్లో ఏం అడగాలి? ఆర్ యు మ్యారీడ్? నో. మరి పిల్లలు ఉన్నారని తెలుసుకోవడానికి? యు హావ్ చిల్డ్రన్? షట్ అప్ ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. థాంక్యూ సార్. ఓకే, మన ఆఫీస్ మీటింగ్ మన హాల్లో కాకుండా స్టార్ హోటల్లో చాలా సీక్రెట్ గా ఇలా కాన్ఫరెన్స్ లా ఏర్పాటు చేయడానికి కారణం మన మీద ఎవరికి అనుమానం రాకూడదు. సార్, సీక్రెట్ మీటింగ్ అంటున్నారు, రూమ్ చూస్తే ఎంత పెద్దగా ఉంది. ఎస్, మీటింగ్ ఏ సీక్రెట్, రూమే పెద్దది. పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన టెర్రరిస్టులు వాళ్ళ మకాం ఇప్పుడు ఇక్కడికి మార్చారని మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డేవిడ్ ఇచ్చిన సమాచారం. డాక్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. అవును సార్, డాక్టర్ డేవిడ్ పర్ఫెక్ట్ అండ్ ఆల్వేస్ రైట్ సార్. ముంబైలో తాజ్ హోటల్ ని టార్గెట్ చేసిన కసబ్తాలు మనుషులు ఈ హోటల్లోనే ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. డూ నాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మన ఊళ్ళో రైల్వే స్టేషన్ ని పేల్చివేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మన పటేల్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది అనుమానితుల్ని గుర్తించడం జరిగింది. వాళ్ళని అలాగే ఫ్రీగా వదిలేసి వాళ్ళ వెనకున్న మొత్తం నెట్వర్క్ ని మనం పట్టుకోగలగాలి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? yes sir. ఓకే, దెన్ వాళ్ళు రకరకాల పేర్లతో రకరకాల ఫోటోలతో చలామణి అవుతున్నట్టు మనకు అందిన భోగట్ట. ప్రస్తుతానికి ఈ హోటల్లో తలదాచుకున్న టెర్రరిస్టులు ఎవరిని అరెస్ట్ చేయొద్దు. షూర్ సార్, we will do like that sir. చేశావంటే మిగతా టెర్రరిస్టులు అలర్ట్ అయిపోతారు. వాళ్ళ ఆపరేషన్ మనకు తెలియకుండా పోతుంది. సో
వీళ్ల మీదే దృష్టి కేంద్రీకరిస్తూ అసలు వాళ్ళను పట్టుకుందాం. వాళ్ళ కార్యకలాపాలని సమూలంగా నాశనం చేద్దాం. ఏమంటావు పటేల్? సార్, నేను ఇదే హోటల్లో ఉండి వాళ్ళ మీద ఒక కండేసి ఉంచుతాను. నిప్పు పులి పాపాతో పెట్టుకుంటే కూట్లో ఉన్న గుండ్రాయి గుచ్చుకున్నట్టే. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? త్వరగా రా. వస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. ఎంతసేపు రెడీ అవడానికి? రేయ్, ఇంట్లో అందరూ రెడీ అయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయితో పెళ్లి చూపులు రెడీ అయిపోతున్నాగా. పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా? ఇంపాసిబుల్, నేను వెళ్ళను. నువ్వు కత్తెల్లుడు. నువ్వు ఇదే మాట మీద ఉండు. నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. రే కార్తీక్, పద వెళ్దాం. నేను రాను, వాడు అస్సలు రాడు. నువ్వు రాకపోయినా పర్లేదు, వాడొస్తే చాలు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క. అయినా వినిపించుకోవేంటి? నేను అక్కడికి రావట్లేదు. ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నేను చూశాను కదా, నాకు నచ్చలేదు. మావయ్య, నచ్చాల్సింది నీకు కాదు, వాడికి. ఈ డెసిషన్ కూడా నాది కాదు, వాడిది. ఏమన్నాడు? రే కార్తీక్, అన్నట్టు నువ్వు అసలు అమ్మాయిని చూడలేదు కదా, ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని. ఫోటో చూసి ప్లేయర్ అయిపోతాయి. ఇలాగే నేను చూపిస్తాను. నేను చూపిస్తానే. చూడు మావయ్య, ఎంత బాగుందో. వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అంటే యావరేజ్ గుంది. ఇదిగో నువ్వు చూపించింది ఈ అమ్మాయి కదా. యావరేజ్ ఏంట్రా, సూపర్ గా ఉంది. మా అందరికి బాగా నచ్చింది. వీళ్ళందరికీ ఎలా నచ్చింది అల్లుడు? చెప్పాను కదా అక్క, యావరేజ్ గుందని. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఎన్నిసార్లు చూపించాను అదే రిపీట్ అవుద్ది. సరే, నేను వెళ్ళి నాన్నని పంపిస్తాను. నువ్వు ఎవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే. వీడు మారడు. అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు. నువ్వు అదే మాట మీద ఉండు. కావాలంటే బావతో నేను మాడతాను, నువ్వు టెన్షన్ పడకు. కార్తీక్ రెడీ అయ్యావా? అవుతున్నా నాన్న. అల్లుడు ఇలా వెళ్ళిపోయింది. నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది. భైరవా, చెప్పు విందా. మనకేంటి సెక్స్ పరీక్ష? ఏముంది, విధి వక్రించింది, దేవుడు దెబ్బేశాడు. దెబ్బ కాకపోతే మరేంటి భైరవా? పువ్వు పువ్వుగా పుట్టాలి, కాయ కాయగా పుట్టాలి. పువ్వు కాయగా పుడితే మెంటల్లీ ఎంత డిస్టర్బెన్స్, ఫిజికల్లీ ఎంత స్ట్రెయిన్. నాకు ఐడియా. ఏంటి భైరవా అది? సృష్టికి ప్రతి సృష్టి సెక్స్ చేంజ్ ఆపరేషన్. నువ్వు అమ్మాయిగా మారిపోవచ్చు కదా. ఆపరేషన్ ఫెయిల్ అయితే డోంట్ వరీ, చాలా ఈజీగా తీసేస్తా. కళ్ళు మూసి తెరిచేలోగా 12 బిడ్డను కావచ్చు. అదేదో నువ్వు చేయించుకోవచ్చు కదా. నేనా? పోయిన జన్మలో నేను అమ్మాయిగా పుట్టాను, ఈ జన్మలో నువ్వు అమ్మాయిగా మారితే తప్పేంటి? మిత్రా, నేను మగాణ్ణి. ఎన్ని యుగాలు మారినా ఈ పురుషాహంకారం మారదా? ఆడది ఆడదానిగా పుట్టి ఆడదానిగా చావాల్సిందేనా? మిత్రా, నేను చెప్పేది విను. నేను వినను. నేను మగాణ్ణి. ఈ జన్మలో నేను మగాణ్ణి. The total information as far as... Hello? అటే బోలేవులు ఇటే మనీ స్పీకింగ్. ఓ అచ్చా 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 దట్టా ఐ థింక్ వాటో వాట్. ఓరని ఇంగ్లీష్ తగలయ్యా. అచ్చా 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 ఇప్పుడు వస్తున్నారా? అలాగే సీఎం గారు వస్తున్నారండి. సీఎం మరి ఇప్పుడు ఫోన్లో గట్టిగా మాట్లాడింది ఆయనతోటే. ఏంది ఆయన మాట్లాడితే? సీఎం ఎందుకు వస్తున్నాడు? ఆయన రికమెండేషన్ లెటర్ తోటి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారా? మీకు ట్యాంక్స్ చెప్పుకోవడానికి వస్తున్నాడు. CM is coming for me, yaar. CM is coming for me. CM is coming for Gangaraju. You know Gangaraju? బావా, గంగి బావా. ఈ చండాలమైన వాసి ఎక్కడ విన్నట్టుంది. ఒరే నువ్వా ఇలా వచ్చాంట్రా? పనే లేదు, ఊరికినే నిన్ను చూద్దామని వచ్చాను. పనే లేకపోతే ఊరికినే చూద్దామని యాడ్ ఆఫీస్కి వచ్చావా? తప్పుగా అత చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు. బావా, యా, చీఫ్ మినిస్టర్ గారు నీకు తెలుసా? చీఫ్ మినిస్టర్ గారు తెలుసా? చిన్నగా అంటావేంట్రా? చీఫ్ మినిస్టర్ ఇస్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఆఫ్ మైన్. సరే కానీ బావ, మన కుర్రాడు ఎలా ఉన్నాడు? నీ కుర్రాడు ఎవరు? ఆడే మణికంట. మణికంట నీ కుర్రాడా? ఆడేలా తెలుసు నీకు? నాకు తెలపోవటం ఏంటి బావా? నేనే కదా ఆడికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి నీ దగ్గర పంపించింది. నువ్వా? సీఎం అని చెప్పాడు. మరి నేను సీఎం కాదేంటి? అదేలాగా? అదేలాగేంటి? చంద్రమౌళి. సి అంటే చంద్ర, ఎం అంటే మౌళి. చంద్రమౌళి సీఎం నేనే. సీఎం గారు బాగున్నావా మణికంఠ? చాలు, మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు. ఏరా,
సీఎం అంటే ఈడేనా? అవును మరి చంద్రబాబు సారు. తెలుసురా ఈడు చంద్రబాబు సార్ అన్న సంగతి నాకు తెలుసు. గడపవరంలో గడ్డమ్ముకునేదవా ఈడంటేనే నాకు అసహ్యం. వీడికి రికమెండేషను, నువ్వేమో వీడి సీఎం అని నాకు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చిస్తే నేను వీడిని చీఫ్ మినిస్టర్ అనుకుని లెటర్ కూడా చూడకుండా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను కదరా. ఇలా రా నాన్న. వెళ్ళమని. ఇలా రా అమ్మా, ఇలా రా. అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా అందువల్ల ఆగిపోయాను. దా దా వెళ్ళమని కంట. ఏం కాదు. ఏంట్రా రా, ఏంట్రా ఆకు పాకు కరేపాక అంటాకు ఆల్మండ. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అంటే ఏమైనా అనుకుంటానంటావా? ఏమైనా అనుకుంటావా? నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదా? ఏమీ అనుకోలేదురా. వాయించండి, వాయించండి, ఏంటా బాధుడు బావా, కుర్రోడు చచ్చిపోతాడు. కరెక్టేరా, చచ్చిపోతాడు. నువ్వు పక్కెళ్ళరా. నువ్వు రా, నువ్వు రా, వాయించండి రా. ఏంటిడు చంటి చంటి అనుకుంటే ఒంటి చేతితో చంపేశాడు. మీకు హంతకుడి గురించి ఏమాత్రం తెలిసినా, మీకు ఎవరి మీద ఏ అనుమానం ఉన్నా వెంటనే నా ఇంటికి వచ్చి నాకు చెప్పేయండి. హంతకుడిని పట్టించిన వారికి మా ప్రభుత్వం 50 లక్షలు రివార్డు ఇస్తుంది. దొరికాడు ప్రీతం హోంమంత్రి నల్లా నీలకంఠం నాయుడు గారికి. మీకు నిజం చెప్తున్నాను, ఆ కమిషనర్ని హత్య చేసిన హంతకుడు ఎవరో నాకు తెలుసు సార్. ఇన్ఫాక్ట్ వాడు మా ఇంట్లోనే ఉన్నాడు. కానీ వాడికి నాకు ఏ సంబంధం లేదు. బిలీవ్ మీ సార్. మీరు వీలైనన్ని బెటాలియన్లు పంపించండి, అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించండి, వాడిని అరెస్ట్ చేయండి. 50 లక్షల రివార్డు మాత్రం నాకు ఇప్పించండి సార్. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇచ్చినట్టు వాడికి చెప్పకండి సార్. సీన్ గారు, చంటి ఏంటి టీవీ చూసారా సార్? నేను టీవీలు కొంటాను కానీ చూడనయ్యా. ఏమైంది? ఆ కమిషనర్ మర్డర్ గురించి లైవ్ డిస్కషన్ సార్. ఆ టైం అయింది, ఆడిపోయాడు. పోయినోడు వస్తాడా? రాడు సార్. హోమ్ మినిస్టర్ అడ్రస్ తెలుసా సార్? అడ్రస్సా? హోమ్ మినిస్టరే తెలవదు నాకు. అడ్రస్ ఎందుకు చంటి? ఆ కమిషనర్ని చంపింది నేనే సార్. నేను వచ్చిన పని అయిపోయింది, అందుకే సరెండర్ అయిపోదాం అనుకుంటున్నాను. హంతకుడిని పట్టిస్తే 50 లక్షల రివార్డు కూడా ఇస్తున్నారు. మీరు నన్ను తీసుకెళ్ళి అప్పచెప్తే ఆ 50 లక్షలు మీకేస్తారు సార్. సీను గారు, సీను గారు, ఇంతకాలం మిమ్మల్ని మానసికంగా బెదిరించాను, శారీరకంగా హింసించాను, ఆర్థికంగా దెబ్బతీశాను. పైగా మీరే నాకు లాడ్జింగ్ బోర్డింగ్ అన్ని భరించారు. అందుకే ఈ రివార్డ్ మీకు ఇప్పించి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను సార్. చంటి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? పిండేసావయ్యా. నేనంటే ఎంత అభిమానం చంటి. నా రివార్డు గురించి ఆలోచించావు కానీ నిన్ను ఊరేస్తారు కదా నాన్న. వేస్తే ఏంటంటే సార్, ఏదో లైఫ్ ఎక్కువ రోజులు బతికిన బోరే కదా. ఉరితాడుతో ఉయ్యాలలోగాలి అనే నీ కోరికనే తీరుస్తా. ఈ నైట్కి మంచి స్పైసీ బిర్యానీ తిని స్ప్లిట్ వేసి వేసుకుని పడుకో. ఉరి గ్యారంటీ. కమిషనర్ని హత్య చేయడానికి రీజన్ ఏంటి? నీకు రివార్డు కావాలా, రీజన్ కావాలా? రీజన్ నువ్వు ఉంచుకో, రివార్డ్ నాకు ఇప్పించు. ఆ కుర్చీలన్నీ సర్దండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో, నడుము ఇరిగిపోయిందో ఎంతవారికి తక్కువ. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడ కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎర్రకొట్టి అవతల పడేస్తారు. ఇలా రా, ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో, ఎక్కువ ఎక్కువ ఎక్కువ, దుకో, చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. ఈ ఇంటి నుంచి పసుపు కుంకాలు తీసుకుపోదాం అనుకున్నా, కానీ ఈ ఇంటికి పసుపు కుంకాలు ఇవ్వాల్సి వస్తుంది.
ఎంతైనా పొజిషన్లో మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరేనా? మీరు వాళ్ళు నమ్ముతున్నారు సరే, వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారా? మనం వాళ్ళని నమ్మాలా, వాళ్ళు మనని నమ్మాలా? అయ్యే చెప్పినాడు కదా, నమ్మకం. ఆగండి. దువ్వినా కత్తినా కత్తి. చాలా నమ్మకం ఉందన్న మీ మీద. ఏంటి కాసిరెడ్డిది? పెళ్లికి కత్తులు ఎందుకు తెచ్చినారు అనుకుంటున్నావా? నీకు సమర్పిద్దామని. ఇవాళ నుంచి మన నడుమ గొడవలు లేవు. అందరూ సమర్పించండి. బాగారు బాబు లేవు. ఇది హత్తుకున్నట్లేదు, సెక్యూరిటీ చెక్కింగ్లా ఉంది. పిసికించాలు చేయి. ఏమబ్బే ఏం చేస్తున్నారా? నేను చేయలేంలే. మర్యాద భయపడ్డారా? స్నానానికి నీళ్ళు రెడీగా ఉండి రమ్మంటారు. నేనేం భయపడలా. అనవసరంగా మీరు భయపడి నన్ను భయపెట్టున్నారు. చెత్తనా వెళ్ళరా, మనం భయపడకూడదురా. మగ పెండ్లా అమ్మయ్యా. హలో, ఒక్కసారి ఆ చెయ్యిస్తారా? ఎందుకు? ఆ చేతిని ముద్దు పెట్టుకోకపోతే నా లైఫ్ వేస్ట్. ఏమి టాలెంట్ అండి. ఇద్దరిని సమాధానం చేస్తున్నట్టుగానే ఇద్దరిని వాళ్ళ ఆయనలు చూస్తే మీ పరిస్థితి దండనకర. ఏం కాదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళిద్దరి మొగుడిని నేనే. ఇద్దరికీనా? ఆ పర్సనాలిటీని చూసినప్పుడే అనుకున్నా రెండు ఫ్యామిలీస్ అన్నమాట. హలో, నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు? నా దగ్గర ఒక ఫ్యామిలీ మ్యాటర్ ఉంది, అందుకని సార్. గంగాధరం, ప్లాట్ నంబర్ 196, శ్రీనగర్ కాలనీ. ఇది నా అడ్రస్సే. ఒక్కసారి వెనక చూడండి సార్. అడ్రస్ వెనకాలన్న ఫోటో చూడండి సార్. ఇది మా అక్కయ్య ఫోటో. అక్కయ్య అంటే నువ్వు మా అక్కయ్య కొడుకువా? బాబు కాదు, బాలు. అదేంటి? పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం అని. మన ఇద్దరు రిలేషన్షిప్ ఇక్కడ ఎవరికి తెలియకూడదు. తెలిస్తే ఏం జరుగుతుంది? ఇందాక చూసావుగా, అందుకని నువ్వు పంచి. ఏంటి మావయ్య? ముందా మావయ్య అని పిలవడం మాని. మరీ పర్సనాలిటీకి ఒరే ఏంట్రా అంటే ఏం బాగుంటుంది? బాగోదు అని. రండి సార్, పోండి సార్ అని పిలువు. అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను సార్? అదే ఆలోచిస్తున్నా. ఐడియా. ఇద్దరిళ్లలో పని వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఏదో ఒక ఇంట్లో సెటిల్ అయిపో. ఇంత పెద్ద చుట్టాన్ని నన్ను పని చేస్తావా? అలా అయితే 4 రాళ్ళు సంపాదించుకుంటావు. అదే నా రిలేషన్ గా అయితే జీతం లేని పనుడు అవుతావు. ఏది బెటరు? రెండోదే బెటర్. ఆగు. ఎక్కడికి? ఇంట్లోకి. అది రెండోది, ఇది ఒకటోది. ముందు ఒకటికెళ్ళు. వచ్చేదోవలో ఫుల్ గా వెళ్ళానే. అదే ఎక్స్ట్రా అంటే. నేను వెళ్ళమన్నది మొదటింటికి. ఇదిగో. అలాగే. కొంచెం ఆలోచించండి. మహాపథకం. నేను మిమ్మల్ని వదలను. మిమ్మల్ని చావనివ్వను. వదలంటే వదలను. దిగండి. అర్థం చేసుకోండి. అవును నేనే. మీరేనా? అవును నేనే. నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. అమ్మా, నిన్ను పార్క్ లో గొడవ చేశాడని చెప్పానే, వాడే వీడు. ఎంత ధైర్యం నీకు! నిన్న అక్కడ చేసింది చాలగా ఇప్పుడు ఇంటికే వచ్చి అల్లరి చేస్తావా? ఇప్పుడే నిన్ను పోలీసులో పట్టిస్తా. ఇప్పుడే మీ ఇంటి పరువు పోతుంది. ఏనా? మీ అమ్మాయి దీన్ని ఫ్యాన్ కేసి ఆత్మహత్య చేసుకోబోతుంటే ప్రాణానికి తెగించొచ్చి కాపాడితే నన్ను పోలీసులు పట్టిస్తానంటారా? అసలు మీ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారంటుంది? ఎంసెట్ లో ర్యాంకు రాలేదా? ప్రేమించినాడు వదిలేసి పారిపోయాడా? ముందు ఆ విషయం కనుక్కోవాలి కదా. చున్నీతో ఫ్యాన్ తుడుస్తున్నాను. అసలు నువ్వెవరు? ఎందుకు వచ్చావు ఈ ఇంటికి? ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమోనని. ఓహో, పన్నోడికి ఇంత బిల్డపా? వెళ్ళు. చాలా థ్యాంక్స్.
వాయ్ అట్టు కాదు ఇట్టు. అసలు ఈ ఇంటికి ఎవరి రికమెండేషన్ తో పనికొచ్చానో తెలుసా? ఎవరు రికమెండేషన్ తో? ఈ ఇంటి ఆయన. ఆయన రికమెండేషన్ తోనా? పోరా బయటికి. అసలు ఆయనకే ఇక్కడ పని లేదు, నువ్వు చేసే పని ఏముంది ఇక్కడ? పోరా బయటికి. మీ ఇంటి ఆయనకి ఇంత మర్యాద ఉందా? అది నువ్వు రామా. మిస్టర్ సత్యమూర్తి సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. జంతు కలగా అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు? జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి ఇలా వస్తా. వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. బాబాయ్ చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మదేయో సే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు. ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తుంది, కిందకెళ్ళి తింటానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయా, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా, బాగుంటుంది తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ కీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. శీతాకాలం సింహాచలం సీతమ్మదార జలగపక్క చీర అంబబలుకు జగద్ అంబబలుకు మంచం మీద ఉన్న ముసలమ్మ బలుకు ఎవరైనా అడగొచ్చా? బుడబొక్కలాడా ఏంటి పర్మిషన్ లేకుండా ఈ మంగమ్మ కాంపౌండ్ లోకి వచ్చావు పాపా? ఓ గయ్యాళి గంగమ్మ కలనే మంగమ్మ, ఇంత అహంకారం నీకుండబట్టే ఆ ముగ్గేస్తున్న నీ కూతురు శీలం బస్సులో డబ్బుకి కాబోయి ఆగిపోయింది. అది రోడ్డు మీద 100 మంది చూశారు. నువ్వేం దివ్య దృష్టితో చూసినట్టు చెప్పకర్లా. పోనీ దివ్య దృష్టితో చూసి 16 ఏళ్ల క్రితం నీ పోరు పడలేక పారిపోయిన నీ మొగుడు కాశీలో అని పాడుకుంటూ ఏ ఘాట్లో ఉన్నాడో చెప్పమంటవా? ఎప్పుడు బొంబం భోలే అవుతాడో చెప్పరా? వద్దులే బాబు,
బొట్టు లేకుండా మా సిస్టర్ మొహం బాగుండదు. రే మీరు చెప్పించుకోండి. రే మీసాలు లేనాడా నువ్వు ఇట్రా. ఎదిరి చేయి చూపించు. చేతిలో గేసే లేదు, చూపులో సాగు కళ, ఫేసులో ప్రేత కళ, ఓ చొట్ట బుక్కల. నేను మగోళ్ళకి జాతకం చెప్పండి రా. ఆడంగులకే చెప్తా, ఆడంగులకి. మీరు శాప మీద కూర్చునే వయసు ఎప్పుడో దాటిపోయింది. మీరు కాదమ్మా కూర్చోవలసింది నేను. మా చేచి చేచి ఏంట్రా గోచి? పాప మిల్క్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కేరళ. ఈ మధ్యన ఒక లవ్ లో పడింది. ఆడెవడో మీ అంబ చేత పలికించు. అంబ పలుకు జగదంబ పలుకు 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 తల్లే అంబో. బంగారు పెట్ట అంబో. రూమ్ నెంబర్ 53లో ఒక బాలభీముడున్నాడు. ఈ కన్ను వాడి మీద పడింది. అమ్మ గురువాయూరప్పనే, నువ్వు మామూలు బుడబొక్కలోడివి కాదు. పరాపరా నా లవ్ సక్సెస్ అవుతుందా? అర్థమైంది. 2 2 4 3 2 6. ఓ కోన సవాలు బాగు పట్టుకో. 5 అరటి పండు పెట్టు. పెడతా. డబ్బులు పెట్టు. 5 పెడుతున్నా. ఆ జేబులో కాదురా ఢుంకా. పెట్టు. తీసుకో తీసుకో. ఓ ఢంకా. బందరు లడ్డు, బీచ్ ఒడ్డు, భూమిక బొడ్డు. కష్టం కుదరదు. ఎందుకు? అతడు ఒక అమ్మాయికి గుండె కోసి ఇచ్చాడు. ఆ అమ్మాయి వాడి గుండెలో గూడే కాదు తాజ్మహల్ కట్టుకుంది. అంటే ఆ అమ్మాయి మా చేతి కంటే అందగత్తేంట్రా గుంగుడి. ఆ అమ్మాయి నవ్వితే నమ్మలు నాట్యం చేసినట్టు. ఆచారం గ్రహచారం. ఆ పిల్ల అతని మనసులో ఉన్న శిల్పం. అయితే నన్ను అతను పెళ్లి చేసుకోడా? అసంభవం. ఎందుకు అసంభవమో నేను చూస్తా. నేను అసలే కేరళ కుట్టింది. మంత్రమేసో మసాజ్ చేసో నా మిల్క్ సెంటర్ లో కట్టేసుకుంటా. అంబ పలుకునే అవమానిస్తున్నావా? అదే జరిగితే నా మీసం గొరిగిస్తుందా? సీతమ్మ దారా చిలకపత్త చీర నీ మామ. తొమ్మిది 11కి బస్సు డిపార్చర్ అండి. 9:02 కల్లా లగేజ్ ఇక్కడ ఉండాలి. బయలుదేరండి సార్. అన్నవరానికి 3 టికెట్లు చెప్పానండి. అన్నవరానికి చెప్తే అన్నవరం అడగండి. ఏమండి అన్నవరం వెళ్ళడానికి 3 టికెట్లు చెప్పాను సార్. అన్నవరం రానివ్వండి. ఏమండి ఊరేమన్నా కలిసి ఇక్కడికి వస్తుందా అండి? ఊరేంటండి? అన్నవరం మా వానరు. ఓ మరి మీరు నేను చిన్న వానరు, వాళ్ళ తమ్ముడిని. అన్నవరం అయితే తమ్ముడు శాపమా? కూర్చోండి. హలో, హాయ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను హైదరాబాద్ నుంచి వింటున్నాను. చెప్పు. నూజివీడు బస్సు వచ్చిందండి. ఏ ట్రావెల్స్ కి ఫోన్ చేసావు? అది మారుతి ట్రావెల్స్ ఏనండి. మారుతి ట్రావెల్స్ కాబట్టి అడిగాను. మా ట్రావెల్స్ బస్సు ఒక నిమిషం ముందు రాదు, ఒక నిమిషం వెనకాల రాదు. తెలిసి ఎలా అడిగావు? సారీ సార్, మా అత్తగారు నూజివీడు నుంచి రసాల బొట్ట మీ బస్సులో పంపించారండి. ఆ బస్సు ఎప్పుడు వస్తుందండి వనస్థలపురానికి? 4-3 నిమిషాలు. అది దాటితే ఎల్బీ నగర్ 4:11. అది కూడా మిస్ అయితే 4:28 మలకపేట. అక్కడ కూడా మిస్ అయిపోయావు అనుకో. 4:39 కోటి. 4:57 కోకడపల్లి లాస్ట్ స్టాప్. మరి ఆ కుక్కడపల్లిలో కూడా బస్సు మిస్ అయితే ఎలాగండి? బస్సు మళ్ళీ నూజివీడు వెళ్ళిపోతే పళ్ళు మీ అత్తగారికి చేరిపోతాయి కుళ్ళిపోయి. నువ్వేంటమ్మా? అన్నా మీ బస్సు నిమిషాలు సెకండ్ ప్రకారం వస్తుందా అన్న? హలో, మా బ్యాక్ 25 years ఎక్స్పీరియన్స్. మా ఫ్రంట్ ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్. అన్న గాలిలో ఎగిరి విమానాలు లేట్ అవుతున్నాయి అన్న. పట్టాల మీద వెళ్ళి ట్రైన్ లేట్ అవుతున్నాయి అన్న. అంతెందుకన్నా రోడ్డు మీద చిన్న కుక్క పిల్ల అడ్డం వస్తే బ్రేక్ వేస్తే బస్ అంత పర్ఫెక్ట్ గా రాదన్న. కేసినేని, సాయి కృష్ణ, శ్రీకృష్ణ, దివాకర్, ఎస్విఆర్ సిటీలో ఇన్ని ట్రావెల్స్ ఉన్నా అదర్స్ కంటే మేమే పర్ఫెక్ట్ గా ఎందుకున్నావు తెలుసా? మా టైమింగ్. అసలు మమ్మల్ని చూసి జనాలు వాచ్లు సరి చేసుకుంటారు తెలుసా? అప్పుడప్పుడు ఆకాశవాణి వాళ్ళే మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు టైమింగ్ కోసం. ఊరుకో అన్న, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఆవట్టు వచ్చిందనుకో చెట్టును గుద్దేచ్చు కదన్నా. 25 years ఎక్స్పీరియన్స్. ఊరుకో అన్న, గేదె అడ్డం వస్తే ట్యాంక్ బండ్లో పడిపోవచ్చు కదన్నా. మారుతి ట్రావెల్స్. ఊరుకో అన్న, మనిషి అడ్డం వస్తే చెట్టును గుద్దేచ్చు కదన్నా. బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్. అన్నా నాకెందుకు అనిపిస్తుంది అన్న, మీ బస్సు కుక్కడ్డం వచ్చి చెట్టును దుబేలు మన గుద్దేస్తాయి. సిల్వర్ జూబ్లీ అమ్మా. హలో సార్, నేను నూజివీడు బస్సు క్లీనర్ అండి. డ్రైవర్ కుక్కను తప్పించిపోయి చెట్టుకు గుద్దేశాడు సార్. నిజమా? అవును సార్, డ్రైవర్ తో పాటు 2 ప్యాసింజర్లు అవుట్. రేయ్, ఎవడ్రా నువ్వు? నారాయణ అంటారన్నా. అంటే
నాలుగు వచ్చి నారాయణ నువ్వేనా? ఒరేయ్ 25 సంవత్సరాల రికార్డ్ ని బ్రేక్ చేసావు కదరా. మళ్ళీ ఏరియాలో కనిపించేవాడు చంపేస్తా నేను. బాబు ఆకలిస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను. తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళి సార్ కారులో పెట్టి ఈ అరటికాయలు తీసుకెళ్ళి షాప్ నెంబర్ 13 లేవు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. అడుక్కోడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏకైనా తప్పేశారా? నేను తప్పేటి లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎందుకు జరుగుతున్నారు? ఎందుకో ఇవాళ అటు తేల్చేస్తారు. ఏంటి తెలియదు. హుసేన్ సాగర్ మీ శవం తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నేను సింగిల్ పెట్టుకుని తప్పడం దగ్గర నుంచి ఇవాళ గెలల నుంచి వచ్చేసారు. రేపు లారీలు నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేండి సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే చేయండి. హలో మమ్మీ, నేను మమ్మీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. మా పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? చెప్పానా మీ ఫ్యామిలీ అలవాటు కాబట్టి మీకు అలవాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని అమ్మా వచ్చేస్తాను. నువ్వు భార్య బాబు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? పేరు కుర్బానీ, లెవెల్ అంబానీ. వీక్నెస్ అరటిపళ్ళు దొంగతనం చేయటం మీరే రక్షించాలి. డోంట్ వరీ, నేనున్నది అంత. షర్ట్ ఇప్పండి. అవును, ఎందుకు? నేను మిమ్మల్ని టచ్ చేయాలి. ఇప్పండి. డాక్టర్ అడుగుతున్నారు కదా. ఆను అంటారా? పైన బాగానే ఉంది. నాకు అర్థమైంది జబ్బు. చూడండి, ప్రతిరోజు ఈ సైజు అట్టుపండు ఒకటి తినండి. నాకు అట్టుపండు అలవాట్లేదండి. పోనీ రోజుకు 1 గంట నాతో స్పెండ్ చేయండి.
మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇదిగో, నా మాట వినయ్యా, నాతో పని చేస్తే నీకు చెప్పండి. పంతులు గారు మరే నా తెలివితేటలకు పరీక్ష పెట్టరా? నీ తద్దినం పెడతాను యాబ్రాసి వేధవా. పొగ్గులు పాలతో గడిగితే తెల్లబడతాయేమో గాని నీకు మాత్రం బుద్ధి రాదు. బాగు మా బామ్మ ముందేమో నాకు కిలోల తెలివితేటలు ఉన్నాయంటారు. ఆమె లేనప్పుడేమో మంత్రాల బాచలో తిడతారు. చిన్న పిల్లల్ని తిడితే వేళ్ళూడిపోతాయి తెలుసా? చెటా దూటాలేం ఓడో మూసుకున్నాడు. నాకు ఇప్పుడు పరీక్ష పెడతారా? లేకపోతే నన్ను కండబూతులు తిట్టారని మా బామ్మతో చెప్పి తడపాతం పెట్టించాలా? నిశార్థం చెట్టు కింద పెట్ట. ఆ పని మాత్రం చేయకు. చూడు, ఎవరైనా పెద్ద మనిషి కనిపించినప్పుడు మర్యాదగా గౌరవంగా పలకరించి చూద్దాం. అట్లాగే. అదిగో వెంకటరమణ వస్తున్నాడుగా. వెంకటరమణ గారు బాగున్నారా? ఏం బాగా ప్రమోషన్ లేదు, ఏం లేదు, ఏదో బతికేస్తున్నా. మీరు పోలీసా? ప్రస్తుతానికి పోలీసే. నేను మంత్రించిన రాళ్ళు ఇస్తున్నాను, ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే దొంగ అవుతారా? మరి ఓవర్ గా వెళ్ళకరా. అతనికి కాలిందంటే కాలితో దాన్ని జైల్లో దోసేస్తాడు. అబ్బా మీరు ఉండండి. మీకు పెళ్ళైందా? లేదండి. పిల్లలు ఎంతమంది? డొక్కలో తంతాను. పంచతన్నారు లేకనే చెప్పండి. చేసుకో. నీ నోట్లో లాఠీ పెట్ట. అసలు ఇదేం ప్రశ్నయ్యా? పంతులు, వాళ్ళ బామ్మ దగ్గర బియ్యం కందిపప్పు నెయ్యి బాగా దుబ్బి తిని బొజ్జ పెంచావు. వీడికి తెలివితేటలు మాత్రం నేర్పించరా? ఏం చెప్పంటావు బాబు? గాడిదకి గ్రాంధికి నేర్పించవచ్చునేమో గాని వీడికి మాత్రం బుద్ధి చెప్పలేము. వీడు బండరాయి మీద కొండ ముచ్చులా ఎలా కూర్చున్నాడో చూడండి. ఏమిటి నాయనా తొలి రాత్రి చూసినట్టు చూస్తున్నావు? ఇదిగో వెంకటరమణ, ఈ టంగమన్న చెప్పడు చుత్తలోంచి వస్తుందా పిందెలోంచి వస్తుందా? చెప్పు. చెప్పకపోతే నువ్వు వెర్రి పప్ప కింద చెల్లుమన్న శబ్దం నా చేతిలోంచి వచ్చిందా, నీ చెంపులోంచి వచ్చిందా? బాగా ఆలోచించి చెప్పు, ఆ తర్వాత చెప్తాను సమాధానం నేను. ఒరే పంతులు, పొద్దున్నే దొరికారు సద్దన్నం ముద్దపప్పు. సరిపోయిందా? నీ లకోటా ప్రశ్నకి డకోటా సమాధానం చెప్పాడు. ఏది ఇప్పుడు చెప్పు. చెల్లుమన్న శబ్దం నీ చెంప నుంచి వచ్చిందా, వెంకటరమణ చేతి నుంచి వచ్చిందా? బాగు మీరే చెప్పండి. చప్పుడు ఎక్కడి నుంచి వచ్చే? నీకు చదువు చెప్పడం నా బుద్ధి తక్కువరా. తాజ్ హోటల్కి వెళ్ళాలి, వస్తావా? 30 రూపాయలు అవుద్దండి. 20 రూపాయలు ఇస్తాను. కుదరదండి. ఓరా అన్నా ఎక్కడికన్నా బయలుదేరారు? సైట్ సీయింగ్ కా? ఆకలిస్తుంది, భోజనం చేయడానికి మంచి స్టార్ హోటల్ కి బయలుదేరాను. ఏంటన్నా మీరు మన లాడ్జ్లో ఉంటూ మీరే బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తారా? మాతో చెప్తే మేము తెచ్చి పెడతాం కదా. మీకు సేవ చేయడానికే కదన్నా మేము ఉన్నదే. మీరింత కంపల్ చేస్తున్నారు కాబట్టి మీరే తీసుకురండి. చెప్పండి అన్న, ఏం తీసుకురమ్మంటారు? ఒక చికెన్ నూడిల్స్. నోట్ చేసుకో. నెక్స్ట్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ ఒక చికెన్ మంచూరియా. నెక్స్ట్ ఒక ఫిష్ ఫ్రై. కొంచెం లైట్ గా ఎగ్గ మసాలా ఏమన్నా? కొంచెం హెవీ అవుతుందేమో. ఒక్క 500 ఉంటాయి అన్న. ఇందా ఇంకొక 200 ఉంటాయి అన్న. సేఫ్టీకే. మేము వెళ్ళి తెచ్చేస్తామన్నా. అలాగే. ఒరేయ్, రోడ్డు సైడ్ కాంతమ్మ హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక వడ, 2 పూరీలు అట్టుకొచ్చి. కానీ ఆ మనిషి 5 స్టార్ హోటల్లో తెమ్మన్నారే. ఇది నీకు. కాంతమ్మ హోటల్లోనే తీసుకొస్తా. ఏంటయ్యా, నీకు నేను ఏం చెప్పాను? నువ్వేం తీసుకొచ్చావు? ఇవన్నీ తింటానికి నేనేమైనా వెర్రి పగలు అని అనుకున్నావా? ఏంటన్నా ఏమైంది? 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకురమ్మంటే అనాకాని కొట్టుకెళ్ళి ఇడ్లీ వడ పూరి తీసుకొస్తాడా? లేదన్నా, నువ్వు అడిగిన అన్ని ఐటమ్స్ తాజ్ హోటల్లో అడిగాడంట. కానీ టైం అయిపోయింది కదా, అందుకే దొరకలేదంట. అవును కదరా? అవును. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావా ఏంటి? ఊరికే. ఓకే. కస్టమర్ అడిగిన ఐటమ్స్ లేకపోతే తిరిగి వచ్చేయచ్చు కదా. ఎందుకు అనవసరంగా ట్యాక్సీ కట్టించుకుని క్వాలిటీ 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఎక్స్ట్రా 300 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని తీసుకొచ్చావు? నిన్ను నీ పని తర్వాత చెప్తాను. అన్నా, ఆ ఎక్స్ట్రా 300 ఇస్తే. అవును, బిల్ ఎక్కడా? బిల్లు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బిల్ అంటే ఇచ్చారా? ఇవ్వడే.
ఆ క్వాలిటీ 5 స్టార్ హోటల్కి బిల్లు ఇచ్చే అలవాటు లేదే. ఆడివ్వకపోయినా సరే నువ్వు అడిగి తీసుకోవాలి. మా అన్నగారు చాలా జెంట్లిమన్ పెద్ద మనిషి కాబట్టి మన గురించి తప్పుగా అనుకోలేదు. అదే ఓ బేవర్ అయ్యుంటే మనం కమిషన్ కొట్టేసి ఉంటాం అనుకుంటాడు కదా. కదన్నా? కస్టమర్స్ తో నిజాయితీగా నడుచుకోవాలరా. వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం బిల్లు ఇచ్చి దాంతో పాటు చిల్లర కూడా ఇవ్వాలరా. అది మర్యాద అంటే. సార్ డీసెంట్ పర్సన్ కాబట్టి మన బిల్లు అడగలేదు. అదే ఏ దిక్కుమాల ఎదవాయండి మన అనుమానించి బిల్లు అడిగేవాడు కదా. బిల్లు కావాలా అన్నా? అన్నా ఆ ఎక్స్ట్రా 300 రూపాయలు. వస్తానన్నా. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. ఓకే బాయ్. తీసుకురా. అబ్బా రాజు, నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ట్రిప్ నువ్వు తోలితేనే గిరాకీలు బాగా వస్తాయి. రేపు వస్తావుగా? తప్పకుండా వస్తా. అలాగే. రాజు, అదేంట్రా అలా రొప్పుతున్నావు? నేనే కాదు, ఎవడైనా ఇలాగే రొప్పుతాడు. రొప్పు ట్రెండ్ ఇది. పొత్తు నుంచి నీ కోసం ఎతకలేక చస్తున్నాడు రా. బతికే ఉన్నావు కదరా, విషయం చెప్పు. బ్రతుకు తెరువు కోసం బోల్డ్ పనులు ఒప్పుకున్నాను రా. అయితే పద టకటక లాగించేద్దాం. ఫస్ట్ ఏ పని చేయాలో చెప్పు. సత్యంగారి బంగ్లాలో ఫ్రిడ్జ్ బాగు చేయాలి. బాగు చేయడం ఒకటే కదరా మనకు వచ్చిన పని. పదా. ఇదిగో రాజు, ఈ రేడియో కూడా చెడిపోయినదయ్యా. దీని శీలం కూడా చెడిపోయిందా? శీలం చెడిపోవడానికి ఇదేమన్నా లేడీస్ అనుకున్నావేటి? రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా. పారేయ్, బయట పారేయ్. ఎక్కడ పారేయమంటావు? దీన్ని పారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంట కుప్పలో పారేస్తారు. బాగు చేయండి బాబు. ఇదిగో రాజు, ఈ పనులన్నీ అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోయినాయి. దాన్ని కూడా బాగు చేసేయి. అలాగే. వస్తున్నాను. హలో 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 హలో. ఇది ఫోన్ లెఫ్ట్ లో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది. హలో హలో. కట్ అయిపోయినది. హలో 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 హలో. నువ్వేటిగా నేను హలో అంటూ నువ్వు అంటే పెట్టి ఎవరైనా హలో అంటే హలో అంటావు. నా వీక్నెస్ అమ్మా. నువ్వు ఉండగా నేను మాట్లాడగా. బోసు. రాజు వస్తున్నా. ఏరా రాజు, పని అయిపోయిందా? అయిపోయింది. రేడియో కూడా రిపేర్ చేసేసాను. మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే. అలాగే. గేజర్ ఎక్కడ? గేజర్ ఎక్కడ? ఇక్కడ నిలబడి అడుగుతావేటి? అరిచేతులు అంజన వేసి చూపించమంటావేటి? కమ్మితివి. సరే పద. అబ్బా, ఇదే బాత్రూమ్. బోస్ బాబు, ఏంటి ఫిక్సింగ్ అయిపోయినదేంటి? ఫిక్సింగ్ అంతా అయిపోయినది. కావాలంటే చూసుకో. భలే పనుడు బాబు. కామంతో కళ్ళు పొరలు కమ్మి నా మీద చేవేస్తావా? బోస్ బాబు, ఓ బోస్ బాబు. ఏంటయ్యా, ఏంటి హడావుడి? ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేంటి? ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా? ఫ్రిడ్జ్ అయ్యా, ఫ్రిడ్జ్. తిడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా? బండ బూతులు తిడుతుందయ్యా. బండ బూతులు తిట్టడం ఏంటయ్యా? నువ్వు తీను తీయవయ్యా. తిడుతుంది నండయ్యా. తీయవయ్యా, నేనున్నాగా. తీ. పర్వాలేదా? పర్వాలేదు, తీయవయ్యా. ఒకసారి చెప్తే సిగ్గుండాలరా బెదా సచ్చినాడా? విన్నావా? విన్నాను. ఇంటర్వెల్ లేకుండా తిట్టకుండా తిడుతుంది. అవును, తిడుతోంది. నువ్వు ఇలారా. ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని, ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోను. కావాలంటే పొగుడుతుంది. నేను తిట్టాను. తీయనా? తీతా. వాడు సరే నీచ్ కమినే కుత్తేగాడు. నువ్వు కూడా అంతేనా? అబ్బా, ఇవేం తిట్లయ్యా? ఫ్రిడ్జ్ తిట్టడం ఏమిటి నా బొందా? కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే. ఇదేనా? విన్నావా? విన్నాను. నిన్ను తిట్టిందా? తిట్టింది. బూతులు తిట్టిందా? బండ బూతులు తిట్టింది. ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా? ఇంటర్వెల్ లేకుండా తిట్టింది. నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే. రాజు, రాజు. ఏంట్రా, ఏమైంది? ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? మాట్లాడితే పర్వాలేదు. బండ బూతులు తిడుతోంది రాజు. మీకు ఏమైనా మతిపోయిందా? నేను చూస్తాను. వద్దు రాజు, వద్దు. నా మాట విను. మేమైతే బండ బూతులు తిట్టించుకోగలవు, నువ్వు తట్టుకోలేవు. సెన్సిటివ్. అబ్బో, తప్పగా తప్పగా.
ఆగవా జరిగింది వదిలేసి డాన్స్ ఆడుతున్నావు. మనం తీస్తే తిడుతుందా, ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది? రేడియో. మరి రేడియో తీసుకెళ్ళి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా? సరిగా ఫిక్స్ అయ్యి. అలాగే. ఈ పెంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి నువ్వు తిట్టి నీకు ఎలా కనబడుతున్నానయ్యా నేను? రిపేర్ చేసి వాళ్ళ కనపడుతున్నావు. చెయ్యి. ఈడేటి కొలుదెయ్యంలా తగులుకున్నాడు. ఇక్కడికి రాలేదులే. హలో 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 హలో. ఇది రేపొచ్చి రిపేర్ చేస్తా. రాజు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ఇంట్లో మిక్సీ, ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ బాగు చేయడం. అవి తర్వాత చేద్దాంరా. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళకపోతే మా సీనియర్ లాయర్ గారు ఫైర్ అయిపోతాడు. నాడార్ ఒక స్ట్రాంగ్ సూపర్ టస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాడార్. హార్లిక్స్ ఇస్తే. నాకు కాఫీ టీలు అస్సలు పడవ బాబు. సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను. ఇస్తామప్పా. ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం. ముందు దుడ్డు కొట్టండి. పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్ప. అప్పు తరగడం లేదు. దుడ్డు ఇస్తేనే చాయ్ అనాడం, కాఫీ అనాడం. డబ్బిచ్చి ఛాయ్ తాగాలంటే నీ కాకా హోటల్కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్ కు వెళ్లే వాళ్ళంగా ఏరా, అంతే కదా? అప్పు పెట్టేదానికి నా హోటలా, డబ్బు ఇచ్చేదానికి కామతో హోటలా? అది ఏం గప్ప. కథ అడ్డం తిరిగింది. ఇక లాభం లేదు. చిల్లరకు చిన్నిని బాధాల్సిందే. రే చిన్ని, చిన్ని ఏంటి మాట్లాడలేదు? ఏరా చిన్ని పలకట్లేదే? చిన్ని ఫీలింగ్స్ లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్సా? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసుని కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసిప్పి చెప్పారు. అయ్యా నాడారు, మేము నీ కాళ్ళు పట్టుకుంటాం. 2 స్ట్రాంగ్ టీ ఇచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చినోళ్ళు. రేపు అజయ్ డబుల్ సెంచరీ చేస్తాడని నాకు కాన్ఫిడెంట్ గా ఉందే. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు? అవునే, అజయ్ క్రికెట్ లో కింగ్, కానీ చైన్ స్మోకర్. ఎప్పుడు పొగ ఊరుతూనే ఉంటాడు. నచ్చింది తీసుకోవాలి, నచ్చినది వదిలేయాలి. వీలైతే నచ్చ చెప్పి మాన్పించాలి. అబ్బో అదంత ఈజీ కాదమ్మా. ఆ రాత్రులు పడుకున్నప్పుడు కూడా ముక్కుల్లోంచి చెవుల్లోంచి పొగొస్తుంటది. అసలు సిగరెట్ అంటే సరే కాల్ చవతలాడేస్తాడా? సరే అన్నయ్య, నేను అజయ్ చేత స్మోకింగ్ మాన్పిస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఆల్ ద బెస్ట్. థాంక్యూ. యావయా సిగరెట్ కాల్ చేది అతను మానిపించేదా అమ్మాయి మధ్యలో నీకు ఎందుకు? మరి దీన్ని ఏమంటారమ్మా? ఎవరక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. పని చేయండి. అలాగే. అవును, తిన్నాడు బైక్ మీద తీసుకొస్తానని తీసుకొచ్చాడు. ఇవాళ ఇప్పుడు సిగరెట్లు మానిపించాలని మానిపించేస్తే ఇది అదే మన సైడ్ కన్ఫర్మ్డ్. నువ్వు నాతో ఓపెనింగ్ వస్తావా? ట్రై చేస్తాను. బ్యాట్ లో సగలేవు, నువ్వు నాతో బ్యాటింగ్ చేస్తావా? వాడు ఎక్కడ జమ్మిగా తొందర రమ్మని చెప్పు. తీసుకో. అజయ్ 1 మినిట్. ఇప్పుడు కంగ్రాట్స్ చేయకండి. షూర్ గా డబుల్ సెంచరీ కొట్టొస్తాను, అప్పుడు కంగ్రాట్స్ చేయండి. నో డాడ్. దెన్ ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి. ఏ మూసుకోండి. ఓకే, త్వరగా మూసుకోండి ప్లీజ్. కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైంది కనపడాలని కోరుకోండి. బాగా ఇష్టమైంది కనపడుతుంది. విజువలైజ్. కమ్ ఆన్, విజువలైజ్. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరిచి మీకు కనబడింది ఏంటో చెప్పండి. చెప్పండి. మా అమ్మ కనబడింది. గుడ్. మీరు ఆట మధ్యలో స్మోక్ చేయరు కదా? అయితే మీ సిగరెట్ ప్యాకెట్ నాకు ఇచ్చేయండి, వచ్చాక ఇస్తాను. మీరు సిగరెట్ తాగుతారా? స్టాప్ జోకింగ్. ఇచ్చి వెళ్ళండి. ఓకే. కరెంటి. వేర్ ఈజ్ అనదర్ ప్లేయర్? వస్తారు సార్. ఎక్కడ? ఎక్కడండి? వీడు ఎక్కడ రా? నాగల మోసాలందరూ బ్యాట్లు పట్టుకొచ్చేస్తున్నారండి. 5 రూపాయలకి నటు వెళ్ళు. 200 మ్యాచ్లు, 400 ఇన్నింగ్స్, 1000 స్టంపింగ్స్, 150 క్యాచ్లు, 40 4లు, 70 సిక్సర్లు టీవీలో చూసా. అశోక్ యాదవ్ ఎలియాస్ అమీర్ ఖాన్ అడ్రస్. రే ఏంట్రా గెటప్?
అమీర్ ఖాన్ ఇన్స్పిరేషన్ కాసేపట్లో గ్రౌండ్ మొత్తం బద్దలైపోతుంది. ఏడ్చాలే ఆడేటప్పుడు గోచుడిందంటే పరువు మొత్తం గంగపల్లి. చూసుకున్నాను అడబయటికి ఈ టైంలో వద్దులే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాది కూడా మీ ఊరే. ఏ ఊరు? మీది ఏ ఊరైతే ఆ ఊరే. మా 4 fathers ది భీమవరం. మాది భీమవరం అండి, కానీ నాకు 4 fathers కదా, ఒకళ్ళే ఫాదర్. సార్ నేను కొంచెం అటు ఇటుగా అండి, ఏలు ఎత్తకండి. లాస్ట్ టైం నేను ఊళ్ళో లేనప్పుడు 2 ఓవర్లో 9 వికెట్లు తీసామంటే ఎలా తీసావయ్యా? చాలా ఈజీ. పరిగెత్తుకెళ్ళి బాల్ వేసివ్వండి, కరెక్ట్ గా అది బ్యాట్స్మెన్ మోకాళ్ళ మీదకి వెళ్ళింది. వెంటనే అంపైర్ చూసి వేరే జోరు ఫాదర్ అనివ్వండి. అడలా చేపకెత్తాడు, అలా 9 లాయిసం. అదేంటి చెయ్యింది పైకెత్తాడు? అలా అని చచ్చిపోయి పైన ఉన్నాడు. ప్యూన్ లో ఉండు, నేను ఉంటా స్టూడెంట్ లాగా. ఈడు కూడా స్టూడెంట్ ఏనండి, నాకు కర్మరా కర్మ. ఏ అమీర్ ఖాన్, ఆ ఆట మధ్యలో వర్షం రావాలమ్మా. అర్జెంట్ గా 200 అంటే అప్పేవరా? ఇప్పుడు అడిగేది పోరా. ఎలా ఆల్రెడీ అంపైర్ మేనేజ్ చేసిన. ఇంకో రన్ తీద్దాం, త్వరగా రారా. ఏమంటే ఎన్నిసార్లు పరిగెట్టమంటే 4 6 కొట్టు నువ్వు. అలాగే డ్రెస్ ఎంత కట్టాలరా, కనీసం 100 చూడరా. ముందు రన్ తీరా. అలాగే అట్రా త్వరగా. సార్ ఇదేం సార్, బాల్ చేత పట్టుకోండి సార్. సార్ ఇదేం క్రికెట్ సార్? యార్ తుడిచేసి కానీ మేము తుడిచి పట్టుకోడదా? సరే ఏదో తగలదు. కసేంట్రా నువ్వు వేసేది బాంబు కదరా, బాల్ జాతక బ్యాట తగలాలి. నువ్వేమో బేపత్రం కొట్టేలేదురా, అక్కడ బౌలర్ నెట్టే ఆల్రెడీ ఫిక్సింగ్ లో ఉన్నాడు.